లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి 4-5 ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాలు, ఎందుకంటే 90% పైన అందరికీ మన ప్లాట్స్ ఇచ్చేసాం, చక్కగా జరిగిపోతుంది. వాళ్ళకు వచ్చేటప్పటికి గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా 5 అంటే ఒక 135 లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్కి నెక్స్ట్ 15 ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్స్, శానిటేషను, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, ఈ 5 బేసిస్ మీద డిపిఆర్ వితిన్ 20 డేస్లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబర్ 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు. 25 విలేజెస్కి డిసెంబర్ 30th అది అప్రూవ్ అయితే జనవరి 1st నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. ఇది ఒకటి. ఇవి కాకుండా కొన్ని కమ్యూనిటీ హాల్స్, వేరే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అవన్నీ ఇంకా ఈరోజు డిస్కస్ చేయలేదు. టైం డిసెంబర్ 5th కల్లా స్టార్ట్ చేస్తారు వర్క్ చేసి 3 to 4 monthsలో 2 sides ఆఫ్ ఈచ్ ప్లాట్ బౌండరీ ఈ స్టోన్స్ పాతారు వీటన్నిటికీ. సో వాటన్నిటికీ క్లారిటీ ఉంటుంది అన్నిటికీ. తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడు, ఇంకొక సైడు ఎక్కడైతే వర్కులు జరుగుతున్నాయో డ్రైనేజ్ వర్కులు, కేబుల్ వర్కులు, అక్కడ రాళ్ళు పాతలేరు కాబట్టి అవి తర్వాత చేస్తారు. సో ఈ 5-6 ఇష్యూస్ ఈరోజు డిస్కస్ చేసాం. ఇంకా మాకు ఒక 10-15 ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూర్చొని మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2 weeks కూర్చొని ఇవన్నీ సిస్టమేటిక్గా టైం లైన్ ప్రకారం చేస్తాం. ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు, మేము ఆల్రెడీ ఒక మీటింగ్ ఒక 2 weeks బ్యాక్ కూర్చొని ఇష్యూస్ అన్నీ ఐడెంటిఫై చేసి ఈ డేటా అంతా తీసుకొని ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేసి ఒక దాన్ని తీసుకొచ్చాం. నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఒకటి, అపోహలు నమ్మొద్దు. అక్కడక్కడ కొంతమందికి కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం. ఎందుకంటే వీటిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా డెసిషన్స్ చేయలేనివి, రకరకాల జీవోలు కానీ లేకపోతే కొంతమంది నిజాయితీ పరులు, కొంతమంది మధ్యలో వాళ్ళు రావటం, కోర్టు కేసులు ఉన్నట్టు, వీటన్నిటితోటి. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, నారాయణ గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, 5 ఎవ్రీ 1 to 2 weeks కూర్చొని ఒక 6 monthsలో దాదాపుగా అన్ని సమస్యలకి పరిష్కారం, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా వేగవంతంగా అయ్యే విధంగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి ఇవి వాస్తవాలు, వీటిని నమ్మండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. శాసనసభ్యులు మరియు సిఆర్డీ అధికారులు మంత్రివర్లతోనూ ఎమ్మెల్యేలతోనూ కూర్చొని డిస్కస్ చేసాం. దాని మీద అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉండటం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోద్ది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరులు. థ్యాంక్ యూ. ఇందాక మీకు చెప్పినట్టు 98% ప్లాట్స్ అలాట్ అయిపోయినాయి. 98 అంతా ఎక్కడైతే గొడవ ఉందో 2% గురించే మనం మాట్లాడుతున్నాం. ఇవి కూడా రకరకాల కారణాలు, లంకా ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్, కోర్టు కేసెస్, ఇవి కాకుండా ఇందులో కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఏ ఇష్యూ తీసుకున్నా కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వాళ్ళు ఇవన్నీ మిక్స్ అవటం వల్ల వచ్చినాయి. అందుకనే వీటన్నిటిని, అంటే ఒకటి కమ్యూనికేషన్ కూడా ఇంకా మనం క్లారిటీ ఉంటే బాగుండేది. కమ్యూనికేషన్ గ్యాప్ కొంత వచ్చింది. అందుకని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా
ఇక నుంచి మీకు ఎవ్రీ 1-2 వీక్స్కి మేము కూర్చున్న వెంటనే క్లారిటీగా క్లియర్గా అప్డేట్స్ ఇస్తాం. బయట అపోహలు మీరు నమ్మరు. ఇప్పుడు సమస్య ఏంది? రైతులు మాకు గౌరవం చేయలేదు, మేము చెప్పిన పనులు చేయలేదు, మమ్మల్ని లెక్క పెట్టలేదు అంటున్నారు. వాళ్ళు ఇది మీరు చెప్పించే చాలా లూసుకులు ఉన్నాయి. అంటే తప్పులు చేసి అధికారులు జైలుకు పోతారు, తప్పులు చేయకోకుండా మీరు చూస్తున్నారు. అసలు కన్ఫ్యూజన్ గా ఉంది. ఎక్కడ చూడాలి, ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు వస్తే పెట్టించాలనేది మా ఉద్దేశం. అంటే అది కాదు, క్యాపిటల్ అమరావతి అనేది పర్మనెంట్ పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది అనేది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. హోమ్ అఫైర్స్లో ఫైల్ మూవ్ అవుతుంది, లీగల్ క్లియరెన్స్ అయిపోయింది. ఈసారి వస్తుందని అనుకుంటున్నాం, చూడాలి ఎంతవరకు. చూస్తే చాలా రుసుగులు కనపడతా ఉన్నాయి. కొంతమంది మిస్గైడ్ చేసి ఆఫీసర్లు తప్పుడు చెయ్యండి అని చెప్పేసి ఒత్తిడి చేసినట్టుగా కూడా మీరు చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. అయితే ఈ మధ్య కొంతమంది రైతులు తప్ప రైతులు చెప్పే ఆరోపణలు తప్ప. ఎవరు తప్పని, రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు. రైతులు తప్పని కాదు, క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు సపోజ్ ఉందనుకోండి, ఈ విలేజెస్ 25 విలేజెస్ మనం డెవలప్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళకి ఏమైపోయినాయి, పంచాయతీ నిధులు ఇవన్నీ సిఆర్డీలోకి వెళ్ళడం వల్ల అవన్నీ ఆగిపోయినాయి. వాళ్ళకి డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఏంటి టైం లైన్స్, చేసేవాళ్ళు ఎవరు, మేము ఎవరితో కమ్యూనికేట్ చేయాలనే దాంట్లో లార్జ్ వ్యవస్థలో ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఇవన్నీ వచ్చినాయి. అందుకని ఈరోజు క్లియర్గా ఈరోజు ఏం చేసాం, రైతులను తీసుకుని కూర్చోబెట్టాం ఇక్కడ మీటింగ్లో, కాంట్రాక్టర్లను తీసుకొని వచ్చాం, ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాం, అన్ని వర్గాల వాళ్ళు కూర్చున్నారు. ఇందులో ఎక్కడ కన్ఫ్యూజన్, ఇక్కడ నుంచి మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అందరికీ క్లియర్గా కమ్యూనికేట్ అయిపోతుంది ఏంటి అనేది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వీ ఆర్గనైజ్, హౌ వీ కమ్యూనికేట్. అక్కడే ఎక్కడో కొద్దిగా లోపం జరిగింది తప్పించి ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి ఈ కమ్యూనికేషన్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగే కొన్ని ఉంటాయి, వీళ్ళు సాల్వ్